వల్లకాడు. శ్మశానానికి ఊరికి తేడా లేదు. ఇల్లొక చోట సమాధులొక చోట ఉండటం అరిష్టమంటారు ఆ ఊరి జనం. అందుకే ఇంటి ముందే సమాధులు. ఇంట్లో ఎవరు చనిపోయినా కళ్ళెదుటే సమాధుల్లో ఉంటే వాళ్లకు సంతృప్తి. చనిపోయిన వారి సన్నిధిలోనే నివసించాలని, వారి ఆత్మల ఆశీస్సులే తమకు శ్రీరామరక్ష అని అంటారు. ఇప్పటికీ అక్కడ ఎవరూ మంచాల మీద పడుకోరు. ఎప్పుడు ఏం తిన్నా ముందుగా నైవేద్యం పెట్టాల్సిందే. ఈ వింత ఆచారాలు పాటించే ఊరికొకసారి వెళ్ళొద్దాం రండి. కర్నూలుకు దాదాపు 60 కిలోమీటర్ల దూరంలో గోనెగండ్ల మండలంలోని అయ్యకొండ గ్రామం ఇది. ఊరంటే మరీ గుడిసెలు మాత్రమే ఉండేంత పేదరికం కూడా అక్కడ లేదు. డాబా ఇళ్లు చాలానే ఉంటాయి. కాకపోతే ఇక్కడ ఇళ్ల మధ్యనే మనకు సమాధులు కనబడతాయి. తరతరాలుగా పాటిస్తున్న ఈ ఆచారం వెనుక ఉన్న కథలు తెలుసుకోవాలంటే 3.5 శతాబ్దాలు వెనక్కు వెళ్ళాలి. ఈ అయ్యకొండ మీద చింతల మునిస్వామి తాత అనే యోగి అక్కడ ఆధ్యాత్మిక సాధన చేసుకుంటూ ఉంటే ఆయనకు ఒక ఆవు పితకకుండానే పాలిస్తుంటే చూసి జనం అక్కడికి చేరారు. క్రమంగా అయ్యకొండలో కుటుంబాలు పెరిగి గ్రామంగా ఏర్పడింది. చనిపోయిన వాళ్లకి ఇళ్ల ముందే సమాధి కట్టడం ఆ గ్రామ ఆచారంగా మారింది. చిన్న పెద్ద అందరూ ఏం తినాలన్నా తాగాలన్నా ముందుగా నైవేద్యం పెట్టాల్సిందే. అలా పెట్టకుండా తింటే కీడు జరుగుతుందని వాళ్ళ నమ్మకం. ఉంటుండదే మాకేమన్నా ఒకటి తల్లికి పట్టుకోకుంటే మాకేమన్నా ఒకటి మా దేవుడు పెడతాడు. ఏమన్నా కానీ ఆర్తి పెడతాడు మాకు అందరికి. నైవేద్యం పెట్టుకోకుంటే మాకు దేవుడు ఏమన్నా ఒకటి చేస్తాడు. దానికి అందుకొరకాయ అందరూ తల్లికి పట్టుకొని తినాలి. మనం ఏ మీద పడరు. ఇంకా సమాధులు ఏమాదులు పిల్లలు పట్టుకొని ఇచ్చేది. ఇంకా అందరూ ఏ మీద పడము. ఈ ఊరు మా ఊర్లో మంచాలు లేవు, ఎప్పటికీ లేదు. రోజులో ఎన్నిసార్లు వండుకుంటే అన్నిసార్లు తప్పనిసరిగా నైవేద్యం పెట్టాల్సిందే. చుట్టాలొచ్చినా సరే అప్పటికప్పుడు వండి నైవేద్యం పెట్టాకే వాళ్ళకి పెడతారు. చింతల మునిస్వామి తాత ఆశీస్సులే అండదండలనేది వాళ్ళ నమ్మకం. మాదయ్యకొండ కొత్త ఎప్పుడన్నా నైద్యం చేసిన వంట వండినప్పుడల్లా నైద్యం పెట్టి కాసి మేము తినేది. ప్రతి అప్పుడు వండుకుంటే అప్పుడు అన్నం తీసుకొని పోయి నైద్యం పెట్టినాకే మేము అన్నం తినేది. ఎవరన్నా రాకుంటే ఎవరన్నా ఉన్నాయి, ఎవరు నువ్వు వచ్చావు నాన్న వచ్చానంటే కూడా అన్నం వండినప్పుడల్లా మేము ఖచ్చితంగా తీసుకొని పోయి కాసి ఆడ నైద్యం పెట్టినాకే మేము తినేది. ఆడ దేవుని గుడి కాడ దేవునికే ఇంట్లోనే కానీ బంద్ చేసేది. ఎవరైనా మెట్ట వాళ్ళు కొత్త వాళ్ళు పాత వాళ్ళు వచ్చినా కూడా కొత్త అన్నం ఎప్పుడు వండుకుంటే అప్పుడు పొయ్యి మీద ఎక్కిచ్చిందల్లా ఖచ్చితంగా పోయి ఆడ పెట్టి వచ్చినాకే మేము. ఈ ఊళ్ళో ఏ ఇంట్లోనూ మంచం కనపడదు. దానికి కారణం చింతల మునిస్వామి తాత శాపమని చెబుతారు. కాన్పులు కూడా కటిక నేల మీదనే జరుగుతాయి. బాలింతలు కూడా మంచం వాడరు. మంచాలు కానిపోయినా కానీ కానిపోయితే కానీ కిందే మా కాపు కానీ లేదు. అంటే ఇట్లా డబ్బాలు వేసుకునేది కాపుకునేది. ఎన్నడూ మంచాలు లేవు మాకు, అప్పటి నుండి లేవు. కానిపోయినా కానీ కింద పడుకునేది. ఇంకెన్ని తరాలైనా కానీ చూడాలి చూసారు. మామ వచ్చిన కాటి నుండి చూస్తాం అంతే. అప్పటి నుండి ఏమో కానీ మామ వచ్చిన కాటి నుండి మా కానీ 4 మంచులు కన్నా కానీ కిందే. ఈ అయ్యకొండలో పాటిస్తున్న ఆచారాల వయస్సు 7 తరాలు. ఇంకెన్నాళ్ళిలా అని అడిగితే సమాధానం వాళ్ళకే తెలియదు. ఆచారం పాటించకపోతే కీడు జరుగుతుందన్న నమ్మకమే వాళ్ళనిలా ముందుకు నడిపిస్తోంది.